ఒక సినిమా నటుడిగా రాజకీయాల్లోకొస్తే నిలబడలేవన్నారు. ఇప్పుడు ఆ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ రాజకీయ వ్యూహకర్తగా ఒక ప్రభంజనం సృష్టించి పాలనాధ్యక్షుడిగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికలకు ముందు ఆయన వేసిన రాజకీయ ఎత్తుగడలు ఎంతటి విజయాన్ని ఇచ్చాయో మనందరికీ తెలుసు. అయితే అధికారం చేపట్టిన తర్వాత ఆయన పాలనలో ఎలాంటి ముద్ర వేస్తున్నారు? కీలకమైన పంచాయతీరాజ్ శాఖను ఎంచుకోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? గ్రామీణాభివృద్ధిలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఆయన వ్యూహమేంటి? పవన్ కళ్యాణ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జర్నీ ఎలా సాగుతోంది? పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు ఇదే నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గందరగోళంగా ఉంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం చరిత్రను తిరగరాసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఆయన సంకల్పం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. సీట్ల పంపకంలో ఒక అడుగు తగ్గి మిత్రధర్మాన్ని పాటించి కూటమి అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కింగ్ మేకర్గా మాత్రమే కాదు, తానే ఒక కింగ్ అని నిరూపించుకున్నారు. అయితే వ్యూహాలు రచించడం వరకు ఓకే, మరి పాలనలో ఎలా ఉంటారు అన్న సందేహాలు అప్పట్లో చాలా మందికి ఉండేవి. కానీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ తనదైన శైలిలో సమాధానం చెప్తూ దూసుకెళ్తున్నారు. సాధారణంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవారు హోంశాఖనో ఆర్థిక శాఖనో కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గ్రామీణ భారతాన్ని పటిష్టపరచాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలను కోరుకుని మరీ తీసుకున్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పల్లెలు బాగుపడాలని ఆయన బలంగా విశ్వసించారు. అందుకే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు జీవం పోసే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను రాష్ట్రానికి రప్పించడంలో పవన్ సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కృషికి నిదర్శనమే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు దక్కిన గుర్తింపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామీణాభివృద్ధిలో, ఉపాధి హామీ పనుల అమలులో ఏపీ 23వ స్థానంలో ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ పగ్గాలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం 1వ స్థానానికి ఎగబాకింది. ఇది సాధారణ విషయం కాదు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఒకేసారి 30,000 గ్రామ పంచాయతీలలో 4,500 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టడం ఒక చరిత్ర. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు, ఇలా పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. నిధులు కేటాయించడమే కాదు, అవి పక్కదారి పట్టకుండా డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను కూడా పవన్ పటిష్టం చేశారు. దీని కొనసాగింపుగా ఇప్పుడు పల్లె పండుగ 2.0లో ఏకంగా 6,700 కోట్లతో 53,000కు పైగా పనులకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగాల ప్రమోషన్ల ఫైళ్లను కదిలించారు. అవినీతి, రాజకీయ జోక్యం లేకుండా కేవలం ప్రతిభ, సీనియారిటీ ప్రాతిపదికన 10,000కు పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి యంత్రాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్రానికి 5 జిల్లాల పరిధిలో నీటి ఎద్దడిని నివారించేందుకు అమరజీవి జలధారలు కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా భూగర్భ జలాలను పెంచడం, సాగునీటి లభ్యతను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం. ఇది రైతులకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని పవన్ విశ్వసిస్తున్నారు. అందుకే గ్రామీణ తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 7,910 కోట్లతో ఈ ప్రాజెక్టులను వేగవంతం చేశారు. 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా హనుమాన్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఏనుగుల బెడదను నివారించేందుకు కుంకి ఏనుగులను ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. మానవ వన్యప్రాణి సంఘర్షణలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవే కాకుండా పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛరథం, మురుగునీటి నిర్వహణకు మ్యాజిక్ డ్రైన్స్ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి ఒక శాపంలా మారింది. దీనివల్ల ఎంతో మంది గర్భిణీలు తమ బిడ్డలను కోల్పోతున్నారు. ఇటీవల అడవి తల్లిబాట కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కురిడి గ్రామంలో ఒక మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. రక్తహీనత, జన్యుపరమైన సమస్యలతో తాము పడుతున్న బాధలను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది. ఆమె కన్నీరు చూసి చెలించిపోయిన పవన్ కళ్యాణ్ తక్షణమే అధికారులను ఆదేశించి అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించారు. నూతన సంవత్సర కానుకగా గిరిజనులకు ఈ వరాన్ని అందించారు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా సుమారు 1500 మంది సికిల్ సెల్ బాధితులకు మెరుగైన వైద్యం అందనుంది. గత పాలకులు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, భవనాల లెక్కలు చూసుకున్నారు తప్ప ఇలాంటి ప్రాణావసరమైన సమస్యలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హ్యూమన్ గవర్నెన్స్ అంటే ఏంటో చేసి చూపించారు. కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాదు, అడవి తల్లి బాట ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలను కల్పిస్తున్నారు. డోలీ మూతలతో ఆస్పత్రులకు వెళ్లే దుస్థితిని రూపుమాపేందుకు 1000 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక సామాన్యుడి కష్టం తెలిసిన నాయకుడిగా పవన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై అటు ప్రజలు, ఇటు విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫైళ్ల కంటే ప్రాణాలే మిన్న అని నమ్మే పవన్ కళ్యాణ్ పాలన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఇక ఇటు సనాతన ధర్మం పరిరక్షకుడిగా కూడా పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించడం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం, హైందవ సాంప్రదాయాలు, విలువలను కాపాడాలని పిలుపునివ్వడం ద్వారా తన రాజకీయాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు. దీనికి మద్దతుగా పలు పోస్టులు, ప్రకటనలు చేస్తున్నారు. నవంబర్ 2024లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని ప్రారంభించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాలని, లౌకికవాదాన్ని కాపాడుతూనే హైందవ సంప్రదాయాలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్స్ అకౌంట్ ద్వారా, ఫేస్బుక్ పేజీల ద్వారా సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఈ అంశానికి ప్రభుత్వ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవాలయాల రక్షణ, ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతున్నారు. తాజాగా తెలంగాణలో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులను ఇప్పించి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు. పవన్ చేస్తున్న సేవలు, సనాతన ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించిన కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం ఇటీవల పవన్ కళ్యాణ్ను అత్యంత అరుదైన గౌరవంతో సత్కరించింది. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ పవన్ కు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు. రాజకీయాల్లో విలువలు ఉంటాయని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిప్యూటీ సీఎం చేతల్లో చూపించారు. శాసనసభలో ఆయన ప్రవర్తన, సీనియర్లకు ఇచ్చే గౌరవం, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే విధానం ఆయనలోని పరిణితి చెందిన రాజకీయవేత్తను ఆవిష్కరిస్తున్నాయి. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అటు పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఇటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ పవన్ కళ్యాణ్ డబుల్ సక్సెస్ సాధించారు. కేవలం మాటల మనిషిగానే కాకుండా చేతల మనిషిగా, సమర్థవంతమైన పాలకుడిగా ప్రజల మనసు గెలుచుకుంటూ రాజకీయాల్లోనూ పవర్ స్టార్ గా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.